కొత్త బస్టాండ్ సెంటర్ డాక్టర్ బాబు జగజీవనరావు విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు చందోలు విక్టర్ పాల్, కలకోటి నాగేశ్వరరావు, ఈపూరి ఆదం తదితరులు పాల్గొన్నారు। అనంతరం వారు మాట్లాడారు। కొత్త బస్టాండ్ సెంటర్లో ఉన్న బాబు జగజీవనరావు వద్ద మరి 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని మాదిగ ఉపకులాలని ఒకే గాడిపై నడిపిస్తున్నటువంటి మానిశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ గ్రహీతను 26వ తారీఖున పురస్కరించడం మరి యావత్తు దళిత జాతికి ఇది గర్వకారణం। మరి దళితుల్లో మరి ఇంత ఉన్నత స్థాయికి ఎదిగి మరి ఉద్యమాన్ని ఇంత ఒకే దాడిలో నడిపించి ఏ నాయకుడు కూడా ఏ ఉద్యమకారుడు కూడా 30 సంవత్సరాలుగా పోరాటం చేయలేని ఒకే ఒక నాయకుడు పోరాటం చేసి ఒక జాతిని మొత్తాన్ని ఒక రీతిలో నిలబెట్టిన వ్యక్తి మానిశ్రీ మందాకృష్ణ మాదిగ గారు। మరి ఎంఆర్పీఎస్ ఉద్యమం 94లో మొదలుపెట్టి నేటికి ఈ రోజుకి 30 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక ఎంఆర్పీఎస్ ఒక మాదిగ కులానికి సంబంధించింది కాదు। ఎందుకంటే మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ లేదా వికలాంగుల విషయంలో కానీ పింఛన్ల విషయంలో కానీ మరి ఎంఆర్పీఎస్ ద్వారానే మరి ఇన్ని పథకాలు సాధించినటువంటి వ్యక్తి మానిశ్రీ మందాకృష్ణ మాదిగ గారు। ఫిబ్రవరి 7వ తారీఖున జయప్రదం చేసి మరి మాదిగ ఉపకులాల్లో మరి డప్పుని అందరూ ప్రతి ఒక్కళ్ళు పల్లెలో నుంచి బయలుదేరి వచ్చి మన డప్పు కళాకారులు డప్పు ఒక ప్రపంచానికే పరిచయం చేయాలని చెప్పేసి కృష్ణ మాదిగ గారి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు। అందరూ ఈ విషయాన్ని గ్రహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాను। ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి కృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళు అలుపెరగని పోరాటం చేసి ఒక ఉద్యమ నాయకుడిగా కాకుండానే యావత్ భారతదేశంలోనే మరి ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, నీరు కారిపోయినాయి, కానీ ఏకదాటిగా 30 సంవత్సరాలు ఒక ఎస్సీ వర్గీకరణ కాకుండానే ప్రజల పక్షాన కూడా పోరాడిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే మందాకృష్ణ మాదిగ గారు। ఆయన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ముందుగా మా మాదిగ ఎంఆర్పీఎస్ తరఫున మంగళగిరి నియోజకవర్గం నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। అలాగనే ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు చూపించిన కృష్ణ మాదిగ గారి పట్ల దళితుల్లో ఇదే మొట్టమొదటిసారిగా దేశంలో రావడం అంటే మరి కృష్ణ మాదిగ గారు ఎంత స్థాయిగా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి। అందుకనే ప్రతి ఒక్కరు కూడా మన మాదిగ ఉపకులాలు కూడా ప్రతి గ్రామంలో కృష్ణ మాదిగ గారికి వచ్చిందంటే మనకు వచ్చినట్టు సంతోషించి ప్రతి గ్రామంలో కూడా కృష్ణ మాదిగ గారికి చేసి సన్మానం ప్రతి ఒక్కరు కూడా చేసి ప్రతి ఒక్కళ్ళు కృష్ణ మాదిగ గారిని గుర్తుంచుకొని ఎంఎస్పీ టౌన్ అధ్యక్షుడిని జై మాదిగ పద్మశ్రీ గ్రహీత గౌరవనీయులు మానిశ్రీ మందాకృష్ణ మాదిగ అన్న గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం నుండి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇందుపల్లి రామారావు లేకపోవడం వల్ల జోహార్ ఇందుపల్లి రామారావు